బోరబండ వీకర్ సెక్షన్ 355లో అభ్యర్థి ఏదైతే మన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందా లేదనే ఒక పర్యవేక్షణలో భాగంగా ఆయన అక్కడ అభ్యర్థి రావడం జరిగింది. ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. మరి ఏంటి, ప్రశాంతంగా జరుగుతుందా లేదా, ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయా లేదా, ఈవీఎంలు మురాయించాయా, ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతవరకు జరిగింది ఏంటనేది దీపక్ రెడ్డి గారిని అడుగుదాం. దీపక్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీకు ముందుగా చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, గెలవాలని ఎవరైనా అలా కోరుకుంటాం మనం. సో ఏంటి, ఎలా ఉంది, మరి పర్సంటేజ్ ఎంతో రావచ్చు, అలాగే ఓటింగ్ సెక్షన్ ఎలా జరుగుతుంది, ఏమైనా అవాంఛనీయ సంఘటనలు కానీ చదురుముదురు చిల్ల గొడవలు కానీ ఏమైనా జరిగినాయా, మీ దృష్టికి వచ్చిన అంశాలు? నిన్న రాత్రి నుంచి షేక్పేట్లో కాంగ్రెస్ గుండాలు మా యొక్క యువమోర్చా అధ్యక్షుడిని కొట్టడం జరిగింది. యువమోర్చా అధ్యక్షుడిని కొట్టి రాత్రి లేట్ నైట్. మళ్ళీ ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు రాత్రి వరకు మీరు ఎలా ఉంటారు అనే టైప్లో వాళ్ళు వార్నింగ్స్ ఇస్తున్నారు. అంటే ప్రజలు ఆలోచించవలసింది, ఇప్పుడే ఇట్లా ఉంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి. గెలిస్తే ఎట్లా ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు, ఈ అంశాలను బట్టి ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందో అనేది అలా ఆలోచించుకోవాలి. అందుకే ప్రజలకు మేము కోరేది ఏంటంటే, ఇప్పటి వరకు ఓన్లీ 20% కూడా పోలింగ్ కాలే. బయటికి రావాలి ప్రజలు, ఓటు వేయాలి. ఫస్ట్ మీరు ఓటు వేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఓటు ఉన్నవాడు వేయలేదంటే దేంతో సమానం మీకు తెలుసు. బయటికి వచ్చి ఓటేస్తే వాళ్ళు విజ్ఞానులు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఫస్ట్ మీరు బయటకు వచ్చి ఓటు వేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా కొన్ని చోట్ల ఈవీఎం మిషన్లు చాలా మోరాయించి చాలా సేపటి తర్వాత స్టార్ట్ అయినాయని తెలిసినాయి కొన్ని ఏరియాలలో. ఇంకొకటి ఏంటంటే టెక్నికల్గా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఏమో తెలియదు, కానీ ఈవీఎంస్ గోడకు పెడుతున్నారు. గోడకు పెడితే ఏమవుతుందంటే ఆ డార్క్నెస్ ఫస్ట్ 1-2 మీద కనిపించవు, 1 మీద టెక్నిక్ యూజ్ చేస్తారు. ఇంకొకటి బోర్డ్స్ అన్ని ఆపోజిట్ సైడ్ పెట్టినారు. 1, 2, 3 అని 1, 2, 3 ఇట్లా ఉంటుంది, కానీ ఇటు నుంచి పెట్టినారు. ఇవన్నీ కూడా ఆలోచించవలసిన విషయాలు. ప్రజలు చిన్నలాగా చూడొద్దు వాళ్ళని నువ్వు ఇట్లా ఇప్పుడిప్పుడే ఈ టైప్లో చేస్తుంటే మీరు ఫ్యూచర్లో ఏ టైప్ ఉంటుందని మీరే ఆలోచించుకొని బయటకు వచ్చి ఓటేయాలని మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. ఓటింగ్ పర్సెంటేజ్ గతంలో కంటే సార్ పెరిగే అవకాశం ఉందనుకుంటున్నారు, తగ్గే అవకాశం ఉందనుకుంటున్నారు? యాక్చువల్గా మేమైతే పొద్దున అనుకున్నది ఏంటంటే 4 to 5% పెరుగుతుందేమో అనుకున్నాము. బట్ ఇప్పటి వరకు అయితే ఆ సూచనలు ఏం కనిపిస్తలేవు. ఇప్పటికీ ఓవరాల్గా మైనార్టీ ఏరియాలో 30% పైనే పోలైంది. ఈ మిక్స్డ్ ఏరియాలో మాత్రం 20% దాకా పోలైనట్టు నేను ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా డబ్బులు పంచుతున్నారు అక్కడక్కడ అని చెప్పేసి మన దృష్టికి వస్తుంది సార్. మీరు పంచుకునేది ఇక్కడనే కొట్టుకున్నారు డబ్బులు. ఇప్పటికి కూడా ఇల్లే సందులో మట్టి ఉంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు సందులో ఉంటే ఓటర్ పోతుంటే పక్కకు పిలుస్తున్నారు. నువ్వు 2000 ఇస్తున్నట్ట, నువ్వు ఇంకా ఓటేసి మళ్ళీ ఇక్కడ రా చూయించు, నీకు 500 ఇస్తా అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు వీళ్ళంతా కూడా. 100% అండి, 100% ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తారు. ఇలాంటి అంటే ప్రజలు, నేను కూడా వాళ్ళని ఏం తప్పు పడతలేను. ప్రజలు పైసలు ఇస్తే తీసుకోండి, పార్టీ వాళ్ళంతా మెక్కిన పైసలే వాళ్ళన్నీ కూడా. సో దాన్ని తీసుకొని కానీ మాత్రం దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీకి ఓటేయాలి. అది కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయమని వాళ్ళని కోరుకుంటున్నాం. అంతా వీళ్ళందరికీ ఇట్లాంటి కార్డులు ఇచ్చి మొత్తం తీసుకుపోయి లోపలికి పోయిర్రు, బయటకు వచ్చి తిరిగిరు. ఇప్పటిదాకా మేము పట్టుకున్నాం వీళ్ళను. మొత్తం ఇగో మన రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇవన్నీ వేసిండ్రు అన్నట్టు. చూడండి, బట్టి విక్రమార్క గారి ఫోటో, రేవంత్ రెడ్డి గారి ఫోటో, తర్వాత ఖర్గే. మేము కంప్లైంట్ చేసినాం, ఇప్పటిదాకా తీయించి వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేసాం, పంపించినాం. మెడలో వేసుకొని తిరుగుతున్నారు, లోపలికి కూడా పోనిచ్చారు. వాళ్ళు అక్కడ పోయి వచ్చారు ఐడి కార్డు లాగా. ఒక 25 ఇకో ఈ సందులో ఉన్న ఇంట్లో 25 కార్డులు ఇష్యూ చేశారు. మేము పోయి వచ్చినాం, లాక్ చేసుకొని వెళ్ళిపోయినరు. దీపక్ రెడ్డి గారు, ఈ ఇష్యూ మీద మరి ఏంటి? రైజ్ చాలా ఉన్నాయి ఇట్లాంటివి చెప్తున్నా కదా. ఇప్పటికి కూడా ఒకటి తాగొచ్చి షేక్పేట్ల మిమ్మల్ని రాత్రి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక ఉంటారా మీరు, ఈ టైప్లో బెదిరిస్తున్నారట. ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను నేను. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. దీంతోనే అయిపోలేదు కదా, దీని తర్వాత కూడా ఉంటుంది. మేము ఎక్కడ కూడా భయపడ్డోళ్ళం ఏం కాదు. వీళ్ళందరూ బోరబండ కార్యకర్తలు ఎక్కడ కూడా భయపడ్డోళ్ళు కాదు. భయపడితే ఈ ఏరియాలో ఉండేటోళ్ళు కాదు, ఎన్నో ఊరవతలు పోయి ఇల్లు కట్టుకునేటోళ్ళు. సో ఎవరికి ఇలాంటి బెదిరింపులకు భయపడము. సాయంత్రం మేము కూడా చూస్తాం, మీరు ఏదైతే చూస్తా అంటారు కదా, మేము కూడా చూస్తాం ఎవరో చేంజ్ చేస్తారు అనేది. ధన్యవాదాలు. సో మొత్తానికైతే దీపక్ రెడ్డి గారి దృష్టికి చాలా రకాల ఇష్యూస్ వచ్చాయి. ఇక్కడ మనకు విజువల్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫోటోస్ ఇష్యూ చేసినటువంటి కార్డ్స్ పెట్టుకుని తిరుగుతూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా చాలా రకాలైన ఇష్యూస్ కనబడతా ఉన్నాయి.